స్వాగతం. భారత వాతావరణ శాఖ ఒక కీలకమైనటువంటి రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఇప్పటికే మాల్దీవులు, లక్షద్వీప్ సమీపంలో ఒక అల్పపీడనం కొనసాగుతోంది. 22వ తేదీ నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం వాయుగుండంగా తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని స్కైమెట్ ప్రైవేటు వాతావరణ సంస్థ కూడా ఇమేజెస్ రిలీజ్ చేసింది. ఇక భారత వాతావరణ శాఖ కూడా ఇప్పటికే కొనసాగుతున్న అల్పపీడనానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతూ ఉంది. ఇక రేపు సాయంత్రానికి అల్పపీడనం ఏర్పడబోతా ఉంది. దానికి సంబంధించిన మరింత క్లారిటీ ఈరోజు మధ్యాహ్నం బులెటిన్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి 1-2 చోట్ల భారీ వర్షాలు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. ఇక తెలంగాణలోనూ అనేక ప్రాంతాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 7 డిగ్రీలకు పడిపోయాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా 28 డిగ్రీల టెంపరేచర్స్ దాటడం లేదు. రాబోయే 2 రోజులు తెలంగాణలో పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో రేపు సాయంత్రానికి అల్పపీడనం ఏర్పడిన తర్వాత అది ఏ దిశగా ప్రయాణం చేయబోతా ఉంది అనే విషయంలో క్లారిటీ వచ్చిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో దాని ప్రభావం ఎలా ఉండబోతోంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.